అందరికీ నమస్కారం. మల్టిపుల్ మైలోమాకు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అదొక పెద్ద అడుగు, కరెక్టే. కానీ ఆ తర్వాత ప్రయాణం ఎలా ఉంటుంది? ఒకవేళ వ్యాధి మళ్ళీ తిరగబడితే పరిస్థితి ఏంటి? రండి, ఈరోజు మనం ఈ చాలా ముఖ్యమైన జర్నీ గురించి వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, ఈ మాట ఎంత నిజమో. మల్టిపుల్ మైలోమాతో జీవించేవాళ్లు ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. అందుకే ఈరోజు మనం ఫ్యాక్ట్సేంటో అర్థం చేసుకుంటూ ఈ ప్రయాణంలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఈరోజు మన టాపిక్లో ముందుకెళ్లే ముందు ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, ఇనీషియల్ ట్రీట్మెంట్ తర్వాత ఏం జరుగుతోంది. రెండవది, రిలాప్స్డ్ అంటే తిరగబెట్టడం, రిఫ్రాక్టరీ అంటే లొంగకపోవడం. ఈ రెండింటికీ తేడా ఏంటి? మూడవది, వ్యాధి తిరగబెడుతోందని ఎలా గుర్తించాలి. నాల్గవది, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకే, మనం మొదటి సెక్షన్ ప్రాథమిక చికిత్స తరువాత. చాలామందేమనుకుంటారంటే ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది, ఇక అంతా అయిపోయినట్టే అని. కానీ కథ అక్కడితో అయిపోదు. నిజానికి అక్కడ్నించి ఒక కొత్త, చాలా కీలకమైన ఫేజ్ మొదలవుతుంది. అదేంటంటే మానిటరింగ్ ఫేజ్, అంటే పర్యవేక్షణ దశ అన్నమాట. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్లతో రెగ్యులర్గా టచ్లో ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రెగ్యులర్ చెకప్స్ వల్ల రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, మనం తీసుకున్న ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేసిందో కన్ఫర్మ్ అవుతుంది. ఇక రెండవది, ఒకవేళ మైలోమా మళ్లీ తిరగబడే సూచనలేవైనా ఉంటే వాటిని ఎంత వీలైతే అంత తొందరగా కనిపెట్టొచ్చు. సరే, ఇప్పుడు మనం రెండో విభాగానికొచ్చాం. మైలోమా గురించి మాట్లాడేటప్పుడు రెండు పదాలు మనకు పదే పదే వినిపిస్తాయి. ఒకటి రిలాప్స్డ్ అంటే తిరగబెట్టడం, ఇంకోటి రిఫ్రాక్టరీ అంటే లొంగకపోవడం. వినడానికి రెండు ఒకేలా అనిపించినా వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఏంటా తేడా? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా రిలాప్స్డ్ మైలోమా అంటే తిరగబెట్టిన మైలోమా అంటే ఏంటసలు? చాలామందికొచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాధి కంట్రోల్లోకొస్తుంది. కొంతకాలం అంతా బానే ఉంటుంది, కాని ఆ తర్వాత మళ్లీ బయటపడుతుంది. దీన్నే రిలాప్స్డ్ మైలోమా అంటారు. అంటే ఒక బ్రేక్ తర్వాత డిజీజ్ మళ్లీ యాక్టివ్ అయిందన్నమాట. ఓకే, అది రిలాప్స్డ్ మైలోమా. మరి రిఫ్రాక్టరీ మైలోమా అంటే ఏంటి? అంటే లొంగని మైలోమా. ఇది దానికి కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్. రిఫ్రాక్టరీ మైలోమా అంటే ఏంటంటే పేషెంట్కి ఇస్తున్న ట్రీట్మెంట్కి వాళ్ల బాడీ అస్సలు రెస్పాండ్ అవ్వదు, లేదా చివరి ట్రీట్మెంట్ తీసుకున్న 60 రోజుల్లోపే అంటే 2 నెలల్లోపే కండిషన్ మళ్లీ సీరియస్ అవుతుంది. దీన్నే లొంగకపోవడం అంటాం. సో చూసారుగా, రెండిటికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. రిలాప్స్డ్ అంటే ట్రీట్మెంట్ పనిచేసి కొన్నాళ్ల గ్యాప్ తర్వాత వ్యాధి మళ్లీ తిరిగి రావడం. రిఫ్రాక్టరీ అంటే అసలు ట్రీట్మెంట్కే వ్యాధి స్పందించకపోవడం. ఈ తేడాని అర్థం చేసుకోవడం నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సరే, ఈ టర్మ్స్ మధ్య తేడా అయితే తెలిసిందే. కానీ రియల్ లైఫ్లో వ్యాధి మళ్లీ తిరగబెడుతోందని ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి సైన్స్ని గమనించాలి? రండి, ఇప్పుడు ఈ ప్రాక్టికల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు, సడన్గా లేదా అసాధారణంగా ఏదైనా మార్పు రావడం, భరించలేని నొప్పి, వాపులు లేదా జ్వరం ఇలాంటివి ఏవి కనిపించినా అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇవి వ్యాధి మళ్లీ తిరగబడుతోందనడానికి సంకేతాలు అయ్యుండొచ్చు. ఇలాంటి టైంలో ఏం చెయ్యాలో చాలా సింపుల్. రెండు స్టెప్స్. స్టెప్ 1, మీ శరీరంలో వచ్చిన ఆ అసాధారణ మార్పును గమనించడం. స్టెప్ 2, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ డాక్టర్కి లేదా క్లినిక్కి కాల్ చేసి చెప్పడం. ఇది చాలా ముఖ్యం. సరే, ఒకవేళ డాక్టర్లు వ్యాధి తిరగబడింది అని కన్ఫర్మ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మైలోమా ప్రతిసారీ తిరగబడినప్పుడు మరింత అగ్రెసివ్గా మారే అవకాశముంది. అందుకే దీనికి అందరికీ ఒకే ట్రీట్మెంట్ అనే స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండదు. ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ఉంటుంది. వాళ్లకి గతంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ల ప్రస్తుత ఆరోగ్యం ఎలా ఉంది, వ్యాధి తీవ్రత ఎంత ఉంది, ఇలా చాలా విషయాలను బట్టి ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తే మనకు కొన్ని ట్రీట్మెంట్ క్లాసెస్ కనిపిస్తాయి. ఈ పేర్లు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ సింపుల్గా అర్థం చేసుకుందాం. CD38 ఇన్హిబిటర్స్, డారటుముమాబ్ లాంటివి.
ఇమ్యునోమాడ్యులేటరీ ఏజెంట్స్ అంటే లెనాలిడోమైడ్, పామాలిడోమైడ్ లాంటివి. అలాగే ప్రోటీజోమ్ ఇన్హిబిటర్స్ అంటే బోటిజమిబ్, కార్ఫిల్జోమిబ్ లాంటివి. ఇవే కాకుండా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, కీమోథెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. డాక్టర్లు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి వీటిలో ఏది బెస్ట్ కాంబినేషన్ అవుతుందో చూసి సెలెక్ట్ చేస్తారు. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడున్న 4 పాయింట్స్ చాలా ముఖ్యం. ఫస్ట్, చాలామంది పేషెంట్స్లో వ్యాధి తిరగబడటమనేది జరుగుతుంది. ఇది కామన్. సెకండ్, రిలాప్స్డ్ అంటే వ్యాధి తిరిగి రావటం, రిఫ్రాక్టరీ అంటే ట్రీట్మెంట్కి స్పందించకపోవడం. ఈ రెండిటి మధ్య తేడా గుర్తుంచుకోవాలి. థర్డ్, బాడీలో ఎలాంటి సడన్ చేంజ్ కనిపించినా వెంటనే డాక్టర్కి చెప్పాలి. అస్సలు ఆలస్యం చేయకూడదు. ఇక ఫైనల్గా, చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్ల కండిషన్కి తగ్గట్టుగా చికిత్స ఉంటుంది. ఈ టాపిక్ని మనం ఒక సమాధానంతో కాకుండా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వ్యాధి తిరగబడటం గురించి మీ హెల్త్ కేర్ టీంతో మాట్లాడటం ఎలా మొదలుపెట్టాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఆలోచించండి. ఎందుకంటే సరైన ప్రశ్నలు అడిగినప్పుడే మనకు సరైన సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారమే బెస్ట్ కేర్కి దారి చూపిస్తుంది.